తిరుమలలో సాధువుల పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిన తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన. హిందూ ధర్మం కాపాడాలని నినదించిన వారి పట్ల కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగిందని మండిపడ్డారు. 2000 ఏళ్ల చరిత్ర ఉన్న తిరుమలలో సాధువులు తిరుగుబాటు చేయడం ఇదే తొలిసారి అన్నారు. ఇలా చేయటం హిందూ ధార్మికతను పరిరక్షించటమా? వాళ్ళు ఆందోళన చేస్తే ఆ ఆందోళన కొండ మీద చేయకూడదు అని ముందే వాళ్లను కట్టడి చేసి వాళ్ళను కన్విన్స్ చేసి వాళ్ళ ఆందోళనను అలిపిరికి పరిమితం చేసి ఉండాల్సినటువంటి బాధ్యత కూడా మర్చిపోయి ఇక్కడ మాత్రం చోద్యం చూసి అక్కడ మాత్రం వాళ్ళ పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించటం, సాధువులు అన్నటువంటి విషయాన్ని చూడకుండా కాషాయం వేసినటువంటి వాళ్ళ పట్ల దైవ సమానులుగా భావించేటువంటి మన హిందూ సమాజంలో అత్యంత పెద్ద ధార్మిక క్షేత్రంలో కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వ పోలీసులు, విజిలెన్స్ ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు వీళ్ళు ప్రభుత్వం యొక్క అనుమతితో చేసినటువంటి ఈ హిందూ ధర్మం మీద కొట్టిన దెబ్బ అంతా ఇంత కాదు అని మేము భావిస్తున్నాం. మొత్తం హిందువులందరూ కూడా అదే రకమైనటువంటి భావనలో ఉన్నారు. నిన్న వాళ్ళ మీద జరిగినటువంటి ఈ పాశవిక చర్యను పూర్తిగా ఖండిస్తున్నాం.